ఇప్పుడు కంచరపాలెంలో మీరు ఉండి అక్కడ అబ్జర్వ్ చేసి ఒక 9 months అక్కడ ఉండేసేసి అక్కడ జనాల్ని చూసి అబ్జర్వ్ చేసి ఆ స్టోరీస్తో ఇన్స్పైర్ అయిపోయి యూ మేడ్ కేర్ ఆఫ్ కంచరపాలెం అని చెప్పిన దట్ ఈస్ వాట్ ఐ రెడ్ సమ్వేర్. సార్ అది దానికి వేరియస్ ఫ్యాసెట్ లెవెల్స్ ఉన్నాయి. సో నేను 9 months to 1 year బేసిక్లీ కంచపాలెంలో 2009లో బతికా. అక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని జాబ్ చేసుకుంటూ. అక్కడి నుంచే నేను సినిమా ఇండస్ట్రీకి బయలుదేరి వచ్చింది. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ విజయవాడలో టచ్ లేదు, దిగలేదు. మళ్ళీ డైరెక్ట్గా హైదరాబాద్లో దిగే వైజాగ్ నుంచి. సో దట్ ఈస్ వెన్ ఐ అబ్జర్వ్ కంచరపాలెం యాజ్ అ మెలువ. సో అబ్జర్వ్ చేసినప్పుడు తర్వాత ఈ స్టోరీస్ ఉన్నాయి కదా, 4 స్టోరీస్ వేరే స్టోరీస్ ఉన్నాయి కదా, అవి కొన్ని లైఫ్ అబ్జర్వేషన్స్లో నుంచి అప్పుడు రెడీ అయ్యి పడుంటాయి కదా అలాగ మూల, అలాంటి స్టోరీస్ ఇవన్నీ. దెన్ ఆఫ్టర్ 8 years నాకు సత్యతోనే ఒక సినిమా చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం. అప్పటి నుంచే అప్పుడు 2015లో 2016 బిగినింగ్ జ్యోతిలక్ష్మి వచ్చింది అప్పటికి. అప్పటికి జ్యోతిలక్ష్మి ఒకటే వచ్చింది, క్షణంలో యాక్ట్ చేశాడు. 2016 బిగినింగ్లో ఐ ట్రైడ్ ఒక రంగస్థలం అని ఒక కథ అనమాట, అది చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నించాను కానీ అవ్వలేదు. అవుట్ ఆఫ్ దట్ ఫ్రస్ట్రేషన్ బ్రేక్ తీసుకోవాలి, నాకు 8 years ఎవ్రీడే వర్క్ చేశాను నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో, బ్రేక్ తీసుకోవాలి అని వైజాగ్. అరే నేను మళ్ళీ సేమ్ ఫ్యామిలీకి నేను రావచ్చా, మీ ఇంట్లో ఉండొచ్చు 10 రోజులు రా అన్నారు. ద మొమెంట్ ఐ ఎంటర్డ్ కంచరపాలెం, నాట్ ఎగ్జాజరేటింగ్ ఎట్ ఆల్, ద మొమెంట్ ఐ ఎంటర్డ్ కంచరపాలెం క్రాసింగ్ దట్ రైల్వే ట్రాక్, ఐ ఫెల్ట్ లైక్ ఐ థింక్ ఐ షుడ్ మేక్ ఎ ఫిల్మ్ హియర్ అనుకుంటూనే ఇంకా ఇల్లు రీచ్ అయ్యా వాళ్ళ ఇంటికి. సో దట్ థాట్ హస్ 2 months later, 2 monthsలో కథ రెడీ చేశాను, ఒక పిచ్ వీడియో తీసుకుని రిటర్న్ వచ్చాను. దట్స్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ, ద ఫిల్మ్ స్టార్టెడ్. సో ఆ 9 నెలలు అర్థం చేసుకోవడానికి కదా అక్కడ బతికా 2009లో. ఆ 2 months అది హెల్ప్ అయింది. ఆ 2 monthsలో ఎవ్రీథింగ్ గాట్ బ్యాక్. అండ్ ఏమో ఎక్కడ లేని అదొక ప్రొసెస్ చేసింది సార్ నన్ను అయితే. అసలు నేను ఇప్పుడు ఎవరైనా కంచపాలెం లాగా తీస్తాను ఎవరైనా సినిమా అంటే I suggest him better not to, because it was a possession literally. Something possessed me. నేను చెయ్యాలి, ఇక్కడ సినిమా తీయాలి, ఏమో అసలు అదొక పెద్ద ఇంటర్వ్యూ చేసుకోవచ్చు మనం దాని మీద. వాట్ ఈజ్ మై ఫీలింగ్ అబౌట్ మేకింగ్ ఎ ఫిల్మ్ లైక్ కంచరపాలెం నవ్ ఆఫ్టర్ 8 years అనేది ఒక ఇంటర్వ్యూ చేస్తే, ఓ మై గాడ్, లాట్ ఆఫ్